మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి 57వ జన్మదినోత్సవం పురస్కరించుకొని మరి గతంలో ఎప్పుడు కనివిని రీతిలో జరగలేనట్లు సహజంగా వారు జన్మదిన కార్యక్రమం అంటే వారికి ఇటువంటి వేడుకలు ఆయనకి నిరామరంగా చేసే వ్యక్తి ఎప్పుడు కూడా ఇటువంటి వేడుకలు చేయలేదు. అయినా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలోనూ ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో గౌరవ కార్పొరేటర్లు వార్డు ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి వార్డులోనూ అట్టహాసంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మరి ఈరోజు 73వ వార్డులో కూడా అనంత్ గారు, అలాగే ప్రెసిడెంట్ గారు గొలగాని రమణ గారు, అలాగే రమేష్ గారు, ముత్యాలమ్మ గారు, అలాగే జ్యోతి గారు, అజయ్ గారు, అలాగే నరేష్ గారు, లక్ష్మీనారాయణ గారు, ప్రభాకర్ గారు, అలాగే శ్రీనివాస్ గారు పంపాన, ఇక్కడ వచ్చిన చాలా మంది అంటే ఈ దీంట్లో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, భగవంతుడు పల్లా శ్రీనివాస్ గారికి వారి కుటుంబానికి ఐశ్వర్యాలు ఇచ్చి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో వారిని అవకాశాలు కల్పించి ఆయన నమ్ముకున్న ఈ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, ఇతర అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అందరికీ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొక మాట ఏంటంటే వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్న బాలు గారు కూడా కొంచెం అనారోగ్యం వల్ల చిన్న రాలేకపోయారు. వారికి కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన వారందరికీ గౌరవ కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ గారు, పాత్రుడు గారు, రాజేంద్ర రామారావు గారు, ఇక్కడ విచ్చేసిన రట్టివాసి గారు, కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ గారు, మరి అలాగే చాలా మంది, ఎందుకంటే ప్రతి వార్డులో కార్యక్రమాలు ఉన్నాయి. వారు చెప్పకపోయినా అందరూ వచ్చే లక్ష్మీనారాయణ గారు, అలాగే అందరూ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు అన్న పల్లా శ్రీనివాసరావు గారి పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ 72వ వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి అక్కిన లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా గొప్పగా ఘనంగా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఆయనకి మళ్ళా పూజలు, అదేవిధంగా పేదవారందరికీ కూడా పళ్ళు మరి స్వీట్స్ ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని డిజైర్ సొసైటీలో ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు పెట్టడం జరిగింది. మరి పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన దగ్గర నుంచి కూడా మరి ఒక యువ నాయకుడికి, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలన్న రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని రాష్ట్ర అధ్యక్షులుగా చేసినప్పటి నుంచి కూడా మరి రాష్ట్రంలో మరి పార్టీని నడిపే దశలో కానీ గాజువాక నియోజకవర్గ ప్రజలు మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో కానీ సక్సెస్ఫుల్ అయినటువంటి ఒక సక్సెస్ఫుల్ లీడర్గా ఈరోజు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఏదైతే మరి పల్లా శ్రీనివాసరావు గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని క్యాడర్ ఏదైతే ఉందో మొత్తం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మన గాజువాక నియోజకవర్గాల్లోనే మరి కొన్ని అన్నదానాలు ఆయన పేరు మీద పెట్టడం, పేదవాడికి కడుపు నింపాలి ఆయన పేరు మీద అన్నటువంటి కార్యక్రమంలో భాగంగా మరి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు గారు రాత్రి మరి మేము ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు ఆయన అయితే ఇష్టపడలా. ఎందుకంటే మన దేశంలో పరిస్థితులు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ఎలాంటి పుట్టినరోజు వేడుకలు చేయడం అనేది నాకైతే నచ్చలేదని ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక రాష్ట్ర రథసారథిగా గాజువాక శాసనసభ్యుడిగా మరి ఆయన మరి క్షేమం కోరే వ్యక్తులుగా ఈరోజు మరి గాజువాకలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఆయన నిండు నూరేళ్లు ఆయుష్గా ఉండి రాష్ట్రాన్ని మంచి దశలో ఇంకా పార్టీని క్యాడర్ని నడిపించే దశలో గాజువాక నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయన అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరి మా వంతు బాధ్యత ఆయన చేసుకున్నా చేసుకోకపోయినా మేము ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయాలి. కాబట్టి ఈరోజు ఆయన పేరు మీద అన్నదానాలు కానీ ఏవైతే ఉన్నటువంటి మరి ప్రతి హాస్పిటల్స్లో కూడా రోగులందరికీ కూడా పళ్ళు పలహారాలు వాళ్ళకి అందించడం మరి మా వంతు. కాబట్టి ఖచ్చితంగా మరి పల్లా శ్రీనివాసరావు గారు రేపు పుట్టినరోజు ఇంకో వచ్చే సంవత్సరం పుట్టినరోజు కల్లా ఆయన రాష్ట్ర మంత్రిగా మేము చూడాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన మంత్రిగా కూడా నెక్స్ట్ పుట్టినరోజుకి మనం చూస్తామని తెలియజేస్తూ మరి అన్న నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరి మేము తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా
నువ్వు సంతోషంగా కుటుంబంతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ.